Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. యంగెస్ట్ ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈరోజు అసెంబ్లీలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా అనిపిస్తుందో ఆమెతో మాట్లాడదాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్. చాలా చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టారు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏమనిపిస్తుంది? చంద్రబాబు గారు ఒక శపథం చేసి ఈరోజు ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన ఆయన సమక్షంలో, పవన్ కళ్యాణ్ సమక్షంలో మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు బట్టి ఈ 5 సంవత్సరాల అరాచక పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, రాష్ట్ర ప్రజలనే ఒక ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి పైన యుద్ధానికి మాలాంటి యువతను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చి మాకు టికెట్ కేటాయించి, అంటే ముఖ్యంగా మహిళలైనటువంటి మాకు, దళిత మహిళలైనటువంటి మాకు ఇంతటి అవకాశాన్ని, అంటే ఏపీ డెవలప్మెంట్ కోసం మేము కొట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఖచ్చితంగా పీపుల్ ఇచ్చిన మ్యాండేట్ని మేము డెవలప్మెంట్ చేసి చూపించి వాళ్ళ రుణాన్ని తీర్చుకునే విధంగా ముందుంటామండి. అంటే అనంతపురం అంటే కొంత కరూరు జిల్లా అంటారు, వెనకబడిన జిల్లా అంటారు. ఇప్పుడు అనంతపురంలో మెజారిటీ మీకు కూటమికి ఇచ్చారు. ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? డెఫినెట్గా అండి, ముందు ఎన్నడూ జరగలేని విధంగా అభివృద్ధి ఏదైతే ఆగిపోయిందో అవన్నిటినీ కూడా మేమంతా స్టార్ట్ చేయడము. అండ్ 14 సీట్లు మాకు పార్లమెంట్లో అదొక హిస్టరీ అండి. ఎందుకంటే ముందు నుంచి కూడా మా పార్లమెంట్ అంతా కూడా టీడీపీ కంచుకోట. కానీ ఎన్నడూ లేని విధంగా ఇవాళ 14 రావడము ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా రాయలసీమ వాసులుగా మాకు కరువు ప్రాంతం అని మీరు అందరికీ తెలుసు. ఖచ్చితంగా మాకు 3 ముఖ్య శాఖలు కూడా మాకు మంత్రివర్యులు మా జిల్లాలో ఉండడము, డెఫినెట్గా అనంతపురం జిల్లా డెవలప్మెంట్ జరిగి చూపిస్తాము అని కూడా. ఎందుకంటే గత 5 సంవత్సరాల ముందు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక ఉన్నతమైన కియా అన్న సంస్థను తీసుకురావడము, అక్కడ పిల్లలందరికీ కూడా ఉపాధి కలిగించడం కూడా మీరు చూశారు. డెఫినెట్గా అట్లాంటి ఉన్నత సంస్థలు ఇంకా మరెన్నో మన జిల్లాకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో మేమంతా కూడా భాగస్వాములం అవుతాం. ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలామంది ఈమెం చేస్తారులే, ఏం చేస్తారని ఒక అపోహ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? మీ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి? డెఫినెట్గా అంటే యంగ్స్టర్స్ని చాలా ముందుగా ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా నారా లోకేష్ అన్న గారికి వాళ్ళ సూపర్విజన్తో, అండ్ ఇప్పుడు మాకు బలంగా పవన్ కళ్యాణ్ గారు రావడము, డెఫినెట్గా ఇప్పుడు యువత అంతా కూడా బయటికి రావడము, రేపటి ఫ్యూచర్ అంతా కూడా యువతది కాబట్టి డెఫినెట్గా మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము మా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం పనిచేయడానికే ముందుంటాము. ఖచ్చితంగా నియోజకవర్గ డెవలప్మెంట్కి, అనంతపురం జిల్లా అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పారు. చంద్రబాబు కూడా అనంతపురం జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెడతారని బండారు శ్రావణ్ చెప్తున్నారు. తక్కువ చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అయినప్పటికీ తన మీద బాధ్యత ఉందని చెప్తున్నారు. అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబుకి, లోకేష్ థ్యాంక్ యూ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.